రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ 28వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. పల్నాడు నర్సరావుపేట పట్టణ మరియు గ్రామాల్లో టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూస్తామంటున్న చదలవాడ అరవింద్తో మరింత సమాచారం పల్నాడు ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఢిల్లీ స్థాయిలో వినిపించినటువంటి ఎన్టీఆర్ 28వ వర్ధంతి ఘనంగా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన అభిమానులు టీడీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా మరి అన్నదాన కార్యక్రమాలు, హాస్పిటల్లో పళ్ళు పంపిణీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. నర్సరావుపేట నియోజకవర్గ స్థాయిలో కూడా అటు పట్టణంలో అటు పల్లెటూరులో కూడా పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ ఇన్ఛార్జి చంద్రబాబు అరవింద్ బాబు గారు ఈరోజు 28వ వర్ధంతి ఇప్పటికీ కూడా మరి ఎన్టీఆర్ పెట్టినటువంటి పథకాలు ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి? తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపాడిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని ప్రతి తెలుగు జాతి వ్యక్తి ఆయన గుండెల్లో పెట్టుకొని స్మరించుకుంటూ ఉంటారు. ఇటువంటి కార్యక్రమాల్లో ఇవాళ 28వ వర్ధంతి ఆయన ఎవరు కూడా ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే ఒక సినీ నటుడిగా ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఒక గొప్ప నటుడు, అదేవిధంగా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన నటుడు, ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాల కోసం ఆయన ఆ రోజులు పెట్టిన పథకాలన్నీ కూడా ఇప్పటికీ అలానే కొనసాగుతూ ఉన్నాయి. అటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీలో ఇచ్చాను. ఎన్టీ రామారావు గారు ఎవరు మర్చిపోరు. ఎందుకంటే తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు జీవించే ఉంటారని చెప్పి మీడియా మొక్కలు తెలియజేస్తారు. తెలుగు